జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. వెంకటాపురం పరిధిలోని పాత్రపురం గ్రామం వద్ద ఒకేసారి అనేక మావోయిస్టు వాల్ పోస్టర్లు దర్శనమివ్వడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు, మరోవైపు మావోయిస్టుల పోస్టర్లు ఏజెన్సీ వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ రెడ్డి తెలుసుకుని. సుధాకర్, చెప్పండి, ఏంటి ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, మరోవైపు పోస్టర్లు కనిపించడాన్ని అసలు ఎలా చూడాలి? మావోయిస్టులతో దానికి సంబంధించి లేఖలు కూడా విడుదలవుతున్నాయి. అసలు దీంట్లో వాస్తవం ఎంత? అసలు మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేయడం, పోలీసులు మావోయిస్టు లక్ష్యంగా కూంబింగ్ నిర్వహిస్తుండటంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అదేవిధంగా మావోయిస్టు పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఒకవైపు బేషరతుగా చర్చలకు ఓకే, అదేవిధంగా కాల్పుల విరమణకు కూడా ఓకే అంటూ అభయ్ పేరుతో ఒక ప్రకటన రావడం, అదేవిధంగా జగన్ పేరుతో మరొక ప్రకటన రావడం, ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత పట్టు బిగించి ఆపరేషన్ కగారును ఉధృతం చేస్తున్న ఈ పరిస్థితులు ఒకవైపు ఉంటే, మావోయిస్టులు వరుసగా పోస్టర్లు వేయడం, లేకుంటే కరపత్రాలు వదిలివేయడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కొంత అలజడి నెలకొందని చెప్పొచ్చు. అందులో భాగంగానే వెంకటాపురం మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురంలో ఇవాళ తెల్లవారుజామున మావోయిస్టు పోస్టర్లు కరకలంపై మావోయిస్టు పోస్టర్లు వెలిచాయి. ఈ మావోయిస్టు పోస్టర్లు ఎందుకు వేశారు, ఏంటిది, కరపత్రాలు ఎందుకు వచ్చాయి, ఏంటి అనేది కొంత ఆందోళన గ్రామీణ ప్రాంత ఏజెన్సీ గ్రామీణ ప్రాంత ప్రజల్లో నెలకొంది. పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మావోయిస్టు పోస్టర్లు లేకుంటే కరపత్రాలు వేసింది ఎవరు, ఎప్పుడు వేశారు, ఏ రకంగా వచ్చారని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఆపరేషన్ కర్రెగుట్టలు కూడా పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి విస్తృతంగా నిర్వహించారు. కర్రెగుట్టలు సుదూర ప్రాంతంలో కూడా ఈ ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు ఇలాంటి ప్రాంతం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్న సంఘటనలు, ఒకవైపు కోట్ల నేపథ్యంలో మావోయిస్టులు గ్రామంలో ఉన్న ప్రజలను టార్గెట్ చేయడం, అదేవిధంగా పోలీసులు వారిని కొంత ఇబ్బందులకు గురి చేయడం, ఈ నేపథ్యంలోనే ఒకవైపు మావోయిస్టులు, మరొక వైపు పోలీసులు కారణంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే కొంత భయాందోళనకు గురవుతున్నారు, బిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సుధాకర్, ఇందాక మీరు చెప్పినట్లు జగన్ రాసిన లేఖలో పాలస్తీనా ఉద్యమం ఎలా అయితే కొనసాగిందో ఈ ఉద్యమం కూడా అలా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పడాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్కి ఒక సూచన లాగా అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, మావోయిస్టుల్ని అంతం చేయలేరు అని చెప్పి హెచ్చరిస్తున్నారని చెప్పి అనుకోవాలా? మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ రాసిన లేఖ, అంతకుముందు అభయ్ పేరుతో వచ్చిన ఒక లేఖ, ఆయన ఫోటోతో పాటు అదేవిధంగా ఒక ఆడియో వచ్చింది. ఈ నేపథ్యంలో అభయ్ పేరుతో వచ్చిన ఫోటోతో వచ్చిన లేఖ కానీ లేకుంటే ఆడియో రికార్డ్ ఏదైతుందో, ఈ రెండింటి కారణంగా మావోయిస్టు ఉద్యమానికి తీరని నష్టం వాటిల్లుతుంది, మావోయిస్టు ఉద్యమానికి తీరని ఇబ్బంది తలెత్తుంది, లేకుండా మావోయిస్టు ఉద్యమం కుదేలయ్యే పరిస్థితి అని భావించిన మావోయిస్టు పార్టీ జగన్ మరో నేత నిర్వహిస్తుంది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసిన ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మావోయిస్టులలో కాదు, మావోయిస్టు ఆత్మస్థైర్యంతో మరింత ముందుకు పోవాలి కాబట్టి ఈ లేఖ మరింత డ్యామేజ్ చేసింది. కాబట్టి ఆ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా వరుస సంఘటనలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా అలా చెప్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబల్యం జరుగుతామో అక్కడ ప్రాబల్యం పట్టు బిగించే ప్రయత్నం చేస్తారు మావోయిస్టులు. పట్టు బిగించే ప్రయత్నంలో ఏమైనా ఘటనలు పట్టే అవకాశం ఉంటుంది, లేకుంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడమా, లేకుంటే పోలీసుల పైన దుశ్చర్యలు పాల్పడమా, ఇలాంటి అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా వెలిసిన పోస్టర్లు లేకుంటే కరపత్రాలుగా వీటిని చూడాలా, మరో ఈ రకంగా చూడాలి అనే దానిపైన అయితే పోలీసుల పరంగా ఒక చర్చ జరుగుతుంది. మావోయిస్టులు తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.